నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహంన ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి విద్యా లాభం అనేది కనబడుతుంది. వ్యాపార లాభం కూడా కనబడుతుంది. ధనయోగం కనిపిస్తుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. మీనరాశి వారికి ఎవరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారపరంగా, విద్యాపరంగా మరియు వృత్తిపరంగా ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారు తమ సంతాన వివాహ విషయమై చర్చలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారు కొంత పెద్దల మాట విని ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే అతి ఆవేశం కూడా ఈరోజు మీనరాశి వారికి పనికిరాదు. మీనరాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ విద్యా అవకాశాలని లభిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. కుటుంబ విషయంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే మీనరాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక మీనరాశిలో వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లక్ష్యాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత గౌరవం అనేది లభిస్తుంది. ఈరోజు చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు తాము పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.